ఈ వేసవి సీజన్లో తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలో అనేక ప్రాంతాలు నిప్పుల కొలిమిలా మారనున్నాయి. గత కొన్నేళ్లుగా వేసవిలో ఎండలు విపరీతంగా మండిపోతున్నాయి. ఈ ఏడాది సైతం తీవ్రత మరింత పెరగనుంది. అనేక ప్రాంతాల్లో ఫిబ్రవరిలోనే ఎండలు మండిపోయాయి. దక్షిణాదిలో పలుచోట్ల వడగాల్పులు కొనసాగాయి. 3 నెలలు అంటే మార్చి నుంచి మే వరకు ఎండ తీవ్రత క్రమేపీ పెరగనుంది. దేశంలో 4/5 ప్రాంతం వడగాడ్పుల ప్రభావానికి గురికానుంది. దక్షిణాదిలో కొన్ని ప్రాంతాలు, ఈశాన్య భారతం, ఉత్తరాదిలో కశ్మీర్, హిమాచల్ ప్రదేశ్ మినహా మిగిలిన అన్ని ప్రాంతాల్లో పగలు రాత్రి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా నమోదు కానున్నాయి. మార్చి నుంచి మే వరకు 3 నెలలకు సంబంధించి భారత వాతావరణ శాఖ అంచనా బులెటిన్ విడుదల చేసింది. మార్చ్, ఏప్రిల్, మే నెలల్లో ఎండ తీవ్రత అధికంగా ఉండొచ్చునని వెల్లడించింది వాతావరణ శాఖ. దక్షిణ మధ్య తెలంగాణతో పాటుగా హైదరాబాద్ పరిసరాల్లో అధిక ఉష్ణోగ్రతలు ఉంటాయని వెల్లడించింది. ఏప్రిల్, మే నెల వచ్చేసరికి 44 నుంచి 46 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వెల్లడించింది. దక్షిణ, ఉత్తర తెలంగాణలో రాత్రిపూట ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. 1901 నుండి 2025 వరకు సరాసరి సగటు తీసుకుంటే ఈ ఏడాది ఎండ తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. మార్చ్, ఏప్రిల్, మే నెలల్లో ఎండ తీవ్రత సాధారణం కంటే అధికంగా ఉంటుందని, వడగాలులు కూడా తీవ్రంగా ఉంటాయని తెలిపింది. రాష్ట్రంలో అప్పుడే ఎండలు పెరిగిపోయాయి. మార్చిలోనే సూర్యుడు సుర్రుమనిపిస్తున్నాడు. గత నెల 24న నంద్యాల జిల్లా బండి ఆత్మకూరులో గరిష్ట ఉష్ణోగ్రత 38.6 డిగ్రీలు నమోదైంది. ఈ నెల నుంచే వేసవి ప్రభావం చూపుతూ సాధారణం కంటే అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ముఖ్యంగా ఏప్రిల్, మే నెలల్లో భానుడు భగ్గుమనే అవకాశం ఉందని హెచ్చరించింది. గత వారం నుంచి రోజురోజుకి 2 నుంచి 4 డిగ్రీల ఉష్ణోగ్రతలు పెరుగుతుండగా రానున్న రోజుల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతాయని పేర్కొంది. వేసవి సీజన్లో ప్రధానంగా మార్చి నుంచి మే వరకు అనేక ప్రాంతాల్లో పగలు రాత్రి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా నమోదు కానున్నాయి. అయితే దక్షిణాదిలో తమిళనాడు, దానికి ఆనుకుని కోస్తా, రాయలసీమల్లోని కొన్ని ప్రాంతాలు, ఈశాన్య భారతం, ఉత్తరాదిలో హిమాలయాలకు ఆనుకుని ఉన్న ప్రాంతాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు సగటు కంటే తక్కువ నమోదవుతాయి. దేశంలోని మిగిలిన ప్రాంతాల్లో ఎండలు ఎక్కువగానే ఉంటాయని, వడగాడ్పులు వీస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. 125 సంవత్సరాల కాలంలో ఫిబ్రవరి మాసంలో సాధారణ ఉష్ణోగ్రతల కంటే 2 నుండి 3% అధిక ఉష్ణోగ్రతలు ఈసారి నమోదయ్యాయి. తెలంగాణపై ఉత్తర వాయవ్య దిశ నుండి దక్షిణ ఆగ్నేయ దిశ నుండి గాలులు వీయడంతో వాతావరణంలో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. మార్చి మొదటి వారంలో గరిష్టంగా 38 డిగ్రీలుగా ఉష్ణోగ్రత నమోదవుతోంది. ఆదిలాబాద్, భద్రాచలం, మెదక్, మహబూబ్ నగర్ జిల్లాల్లో అధికంగా 38 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతోంది. రానున్న రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉందంటున్న హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారి ధర్మరాజుతో మా ప్రతినిధి దిలీప్ ఫేస్ టు ఫేస్. సో వాతావరణంలో ఎలాంటి మార్పులు చోటు చేసుకుంటున్నాయి, సో తెలంగాణలో ఏ ప్రాంతాల్లో అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి, సో మొత్తం మాట్లాడడానికి హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారి ధర్మరాజ్ గారు ఉన్నారు. సో వారితో మాట్లాడే ప్రయత్నం. సార్ చెప్పండి, సో ముఖ్యంగా మార్చి మొదటి వారం కానీ రెండో వారంలో కానీ అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతుంటాయి, కానీ ఈసారి ఫిబ్రవరి రెండో వారంలోనే అధికంగా ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం కనిపిస్తూ ఉంది. సో ఎందుకు ఆ పరిస్థితి ఎందుకు వస్తుంది? ఎప్పుడైతే శీతల గాలులు అనేవి ఉపశమనం నుంచి మనం వేసవి గాలుల్లోకి ఈ యొక్క పీరియడ్ ఏదైతే 90 రోజుల కాల వ్యవధి ఉందో ఈ యొక్క పీరియడ్ లో మనం వేసవి కాలంలోకి ఇది మనం ఎంటర్ అవుతూ ఉంటాము. 125 సంవత్సరాల కాలం యొక్క వ్యవధిలో చూసుకున్నట్లయితే గత ఫిబ్రవరి మాసం అనేది ఎక్కువ ఉష్ణ తీవ్రతకు దారితీసిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా మన దక్షిణ భారతదేశం అంతా కూడా భూ ఉపరితలం అనేది 1 నుంచి 2 డిగ్రీల వరకు కూడా వేడిమి వాతావరణం ఉందనేసి మనకి అంచనాలు మనకి వచ్చినటువంటి నివేదిక ప్రకారం చూస్తున్నాము. మార్చిలో కనుక చూసుకున్నట్లయితే మనకి ఈ యొక్క వాయువ్య దిశ గాలులు అనేవి రాష్ట్రం మీదకి ఎప్పుడైతే తాకుతాయో అప్పుడు వేడిమి వాతావరణంతో పాటు పొడిబారినటువంటి గాలి వల్ల మనకి ఈ యొక్క ఎండ దెబ్బ అనేది కూడా వడగాల్పుల తీవ్రత అనేది కూడా అధికంగా ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. క్రమేపీ ఈ యొక్క భూ ఉపరితలం వేడి అనేది పెరిగి తర్వాత ఈ యొక్క ఉపరితలం ఎప్పుడైతే అధికంగా ఎక్కువ అవుతుందో అప్పుడు మాత్రం ఈ యొక్క అధికమైనటువంటి వేడిమి వడగాల్పుకు దారితీసే అవకాశం అయితే స్పష్టం కనిపిస్తుంది.
సార్, సో మార్చి మొదటి వారంలోకి వచ్చాము. సో ఈ వారం మొత్తం ఉష్ణోగ్రతలు ఏ రకంగా ఉండే అవకాశం ఉంది? సో ఉత్తర తెలంగాణలో ఏ రకంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి, దక్షిణ తెలంగాణలో ఏ రకంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి? ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే ఉత్తర తెలంగాణలో ఉత్తర గాలులు, అలాగే ఉత్తర గాలులతో పాటు ఈశాన్య గాలులు అనేవి రాష్ట్రం మీద వీస్తున్నాయని చెప్పుకోవచ్చు. ఒక విధంగా చూసుకుంటే ఈ గాలులు అనేవి ఉత్తర దిశ నుంచి అలాగే ఈశాన్య దిశ నుంచి రాష్ట్రం మీదకి ప్రవేశిస్తున్నాయి. దీనివల్ల కొంచెం చల్లబాడినటువంటి వాతావరణం ఉన్నప్పటికీ కూడా ఇక్కడ చూసుకున్నట్లయితే దక్షిణ తెలంగాణ దక్షిణ దిశగాను అలాగే ఆగ్నేయ దిశగాను గాలులు అనేవి ఉన్నాయి. అంటే గాలుల అనిశ్చితి వల్ల ప్రస్తుతం అంత వేడిమి వాతావరణం అంటే సాధారణ స్థాయిలోనే ఈ యొక్క గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నప్పటికీ క్రమేపీ ఈ యొక్క మార్చ్ 3వ వారం నుంచి ఈ ఎండ తీవ్రత అనేది పెరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ యొక్క 90 రోజుల కాల వ్యవధిలో సుమారు రాష్ట్రం మీద సుమారు 6 నుంచి 7 వరకు కూడా మనకి ఈ యొక్క వడగాల్పులు అనేవి ఉండే అవకాశం కూడా కనిపిస్తుంది. ఎక్కడెక్కడ ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతున్నాయి? ముఖ్యంగా చూసుకున్నట్లయితే ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే ఉత్తర తెలంగాణలో ఆదిలాబాద్, అలాగే నిజామాబాద్, దక్షిణ తెలంగాణలో మహబూబ్ నగర్, భద్రాచలం ఈ యొక్క జిల్లాల్లో 38 వరకు కూడా ఈ యొక్క గరిష్ట ఉష్ణోగ్రతలు అనేవి నమోదవడం జరుగుతున్నాయి. అలాగే హైదరాబాద్ లో చూసుకున్నట్లయితే సుమారు 35 డిగ్రీల వరకు కూడా ఈ యొక్క గరిష్ట ఉష్ణోగ్రతలు అనేవి నమోదవడం చూస్తున్నాం. గత 2 రోజులుగా కూడా ఈ యొక్క మెదక్ ఈ యొక్క చూసుకున్నట్లయితే నిజామాబాద్ ఈ యొక్క జిల్లాల్లో కనుక చూసుకున్నట్లయితే 38 డిగ్రీల వరకు కూడా ఈ యొక్క టెంపరేచర్స్ అనేవి నమోదవడం జరుగుతున్నాయి. ఎప్పుడైతే మార్చ్ చివరి వారంకి వచ్చేసరికి మనకి ఉన్నటువంటి సాధారణం కంటే 1 నుంచి 2 డిగ్రీలు అధికంగా ఈ యొక్క ఉష్ణ తీవ్రత అనేది నమోదయ్యే అవకాశం అయితే ఉంది. ఏప్రిల్లో కనుక చూసుకున్నట్లయితే 42 డిగ్రీల వరకు కూడా అధికంగా టెంపరేచర్స్ అనేవి నమోదయ్యే అవకాశం ఉంది. అలాగే మేలోకి వచ్చేసరికి సుమారు 44 నుంచి 45 ఒక్కొక్కసారి 46 వరకు కూడా నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. మార్చి మొదటి వారంలో సో 38 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతుందని చెప్తా ఉన్నారు. సో రానున్నటువంటి రోజుల్లో ఈ యొక్క ఉష్ణోగ్రతలు మరింతగా పెరిగే అవకాశం అని చెప్తున్నారు. అటు ఆదిలాబాద్ జిల్లాతో పాటు ఇటు మహబూబ్నగర్ జిల్లాలో కూడా అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్న నేపథ్యంలో ఎవరైనా సో చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పి కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తోంది. మహేష్తో కరెస్పాండెంట్ దిలీప్, సాక్ న్యూస్, హైదరాబాద్.